స్వామి గారు చెప్తారు. మనకి మాలగా అయ్యప్ప స్వామి మాల బాగా గుర్తుకొస్తుంది. అయ్యప్ప స్వామి మాల కూడా ప్రాథమిక భక్తుడిని ఎట్లా తయారు చేయాలో వాళ్ళ ఒక సిస్టమ్ ప్రకారం చాలా గొప్పగా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనసు అనేది ఏమీ లేకుండా వ్రతం చేయవచ్చు, కానీ అన్నీ చేస్తేనే దానికి ఒక వేషం, దానికి ఒక భాష, దానికి ఒక బొట్టు కట్టు ఇవన్నీ ఏర్పాటు చేస్తేనే మనసు కుదురుగా ఉంటుంది. కాబట్టి దానికి అలా చేస్తేనే ఉంటుందని చెప్పి అయ్యప్ప స్వామి మాల మనకు ఏర్పాటు చేశారు. శివమాల వచ్చింది, కొంతమంది రకరకాల మాలలు, అమ్మవారి మాలలు ఉన్నాయి. అట్లానే మన స్వామివారి హనుమంతరావు గారి తపన ఏంటంటే కృష్ణమాల మనం ధరించగలిగితే, కృష్ణమాల అంటే ఏంటి? కృష్ణమాల, కృష్ణ వ్రతం, కృష్ణ దీక్ష ఇవన్నీ ఏమిటంటే దాని ద్వారా పూర్ణమైన జ్ఞానాన్ని పొందగలుగుతాడు మానవుడు. అసలు ఈ జీవి దేనికోసం నేనని కొట్టుకుంటా ఉంది కదా, ఈ నేనెవరా, నేను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. ఆ నేను గురించి తెలియకుండా నీకు ఈ నేనని నేను అర్థం కాకుండా పోతే అడ్రస్ లేని నేనుగా కొన్నాళ్ళకు కర్మరుగవుతూ అంతేకాటి నేనులన్నిటికి ఆధారమైన నేనేమన్నదో ఆ నేను గురించి తెలిపేదే కృష్ణతత్వం, కృష్ణ దీక్ష. కాబట్టి ఆ దీక్షను మనం దాన్ని చేయాలి. ప్రతిదానికి ఏమిటంటే కొన్ని ముఖ్యమైన పీఠాలు, కొన్ని దేవాలయాలు ఉంటాయి. వాళ్ళు మనకి ఎట్లా నిర్దేశం చేస్తారు. ఇదో ఈ మాల మన కేరళ ఉన్నది, అయ్యప్ప స్వామి వ్రత దీక్షను ఎట్లా పాటించాలో వాళ్ళు మనకు అందించారు. అట్లా మనకు శ్రీశైలం ఉంది, శివ దీక్షలు ఎట్లా తీసుకోవాలి, ఎలా పాటించాలి అనేవి నియమాలు ఇంచుమించు అంతే ఉంటాయి. మనం వేసుకునేటువంటి మాలధారణ, వేషధారణ, బొట్లు ఇవి తేడా తప్ప మొత్తం మీద అవే నియమాలు, అవే వ్రతాలు, అవే పద్ధతులు, ఏ తేడా ఉండదు అందులో. దాంట్లో బ్రహ్మచర్యం పాటించడం, ఏ పూజామును లేవటం, కాసేపు పూజ కైంకర్యాలు చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, జపం చేసుకోవటం, వీటన్నింటితో పాటు ఒక పూట భోజనం చేయటం, బ్రహ్మచర్య వ్రతం పాటించడం, నేల మీద పడుకోవటం, ఇవన్నీ భక్తుడికి అవసరం. అలాంటి భక్తుడి నుంచి చిన్న చిన్న నిర్ణయాలు చేసిన భక్తే చేత భక్తులంత జ్ఞానానికి పోవాలి కదా. ఆ జ్ఞానం పొందాలంటే అన్ని మాలలు అన్ని గొప్పయే, కానీ కృష్ణతత్వం అనేది గొప్పది కదా. కృష్ణమాల వేసుకుంటే, కృష్ణ దీక్ష తీసుకుంటే మంచిది అనేది మన హనుమంతరావు గారు ఆయన తపన కలుగుతా ఉన్నది. కానీ ఆయన మొదలుపెట్టాడు 21 రోజులని. అది ఎప్పుడు మొదలు పెట్టాలంటే కృష్ణ జయంతి అప్పుడు వేసుకోవచ్చు, గీతా జయంతి అప్పుడు వేసుకోవచ్చు అని మనకి అన్ని రకాలు వాడవచ్చు. కానీ ఈ కార్తీక మాసం సందర్భంగా గీతోపదేశం ఇట్లా జరుగుతున్నది. గీతోపదేశం నుంచి విష్ణు సహస్రనామం భీష్మాచార్యుని ద్వారా, ఎందుకంటే భగవద్గీత కృష్ణుని యొక్క మగతత్వం నుంచి జాలువారింది, అంటే భగవంతుని ద్వారా భక్తులకు అందింది. కానీ భగవంతుడైన కృష్ణుని కూర్చోబెట్టుకొని మనకి విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు కీర్తించాడు. ఈ రెండింటి మధ్యలో చక్కగా మరి మొత్తం 40-45 రోజులే ఉంటుంది, గ్యాప్ కూడా ఎక్కువ ఉండదు. కానీ ఇక్కడ మొదలుపెట్టి అక్కడ అని పూర్ణం చేసుకోగలిగితే చాలా గొప్ప మాలుగా, చాలా గొప్పగా ఉంటుంది. నాకు చెప్పిన తర్వాత ఆ స్మరణ కూడా కలిగింది. రానున్న రోజుల్లో ఆయన యొక్క సంకల్పం, కృష్ణుని యొక్క అనుగ్రహం చేత కృష్ణమాల, మరి కృష్ణతత్వం, భగవద్గీత ప్రచారం ఇవన్నీ కూడా పెరిగి మన ప్రాంతంలో కూడా మనం చేస్తా ఉండే ఒక మార్గం. ఆయన ఒక మార్గాన్ని నిర్దేశం చేసి ఇట్లా జీవించాలని చూడండి. ఎలా ఉంటే బాగుంటుంది అలానే ఉంటాడు. కూర్చోమన్నా కాదు, నానేమో నిలబడి ఉంటా అంటున్నాడు. అట్లా నియమాన్ని పాటిస్తూ కుటుంబాన్ని బాగా చూసుకుంటూ సమాజానికి ఎంతో కొంత మన వంతుగా సేవ చేస్తూ ఈ విధానం జీవించడం. చిన్న వయసులో ఎక్కువగా పొగడకూడదు, కానీ హనుమంతరావు బాగా నాకు నచ్చిండు రాగానే. ఎందుకంటే ఆ కట్టు, బొట్టు, ఆ విధానం ఇవన్నీ ఉన్నాయంటే జీవన విధానం బాగుంటుంది. ఆయన భార్య పిల్లలు బాగుంటాడు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటాడు, ఇరుగు పొరుగు వాళ్ళతో బాగుంటాడు, అందరితో బాగుంటాడు, దైవిక కార్యక్రమాలు బాగుంటాయి. ఇందాక రాగానే చదువుతున్న స్వామి మన యొక్క విధి విధానాలంతా బాగా రూపొందించాలి, ఇంకా ముందుకు పోవాలి, ఇవన్నీ మనం కొనసాగాలని చెప్పి ఆయన యొక్క ఆకాంక్ష తపన ఉన్నది. కాబట్టి ఆ తపన శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహం చేత నెరవేరాలని రానున్న రోజుల్లో ఈ యొక్క కృష్ణ దీక్షలు కూడా ప్రారంభం చేసి, ఇది కూడా ఎందుకంటే మనకు ఆల్రెడీ కృష్ణ దీక్ష హరే కృష్ణ సంస్థ పెద్ద 150 దేశాల్లో విస్తరించి అనేక రకమైన ఇక్కడనే ఉంటారు. పట్టు నిత్యం కృష్ణ దీక్షలోనే ఉంటారు. కానీ నిత్యం ఉండలేకపోయినా కనీసం దానికి ఒక 21 రోజులు 40 రోజులు అట్లా మనం దీక్ష చేసుకోవడం అనేది ఆ స్వామి పేరు మీద చేసుకుంటే ఇంకా జ్ఞానం పెరుగుతుంది అనేటువంటి మంచి విశ్వాసం
నమ్మకం ఉన్నది. ఆ విధానం ఆయన కార్యాచరణ కూడా ప్రారంభించాడు కాబట్టి ఆ విధానం ఇంకా కొనసాగాలని రానున్న రోజులు ఈ సంవత్సరం మరి ఒక్కడే 2-3 పిల్లలు ఉన్నారు. ఆ రానున్న రోజు ఇంకో 10 మంది రైతున్నట్లయి చిన్న చిన్నగా వ్యాపించి మన ప్రాంతం నుంచి మన దేశం అంతా కూడా వ్యాపించాలి. అది ఎందుకంటే సత్కర్మ, సద్భావన మరి యొక్క సత్పురుషుల యొక్క లక్షణాలు కాబట్టి మానవజాతి ఉత్తరించడానికి అదొక మంచి మార్గం అని చెప్పి మనందరూ ఆశించాలి. ఆ ఆశించడానికి మరి శ్రీకృష్ణుని భగవాన్ యొక్క అనుగ్రహంతో మనందరం కూడా అలా వృద్ధి చెందాలని, అలాంటి ఉన్నతమైనటువంటి కృష్ణుని కాంక్ష ఏ జ్ఞానం ప్రజలకు అందాలని మనకు బోధించిండో ఆ జ్ఞానాన్ని మనందరం పొందాలని మనసా వాచా కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ప్రమాణంగా జరిగింది. వచ్చినందుకు నేను కూడా చాలా నా మనసు కూడా చాలా సంతృప్తి చెందింది. అందుకటి మరి ఆలయ ధర్మకర్త అట్లాగే వారు సహకరిస్తున్నటువంటి వారు గ్రామస్తులు అందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు.